ఐపీఎల్ ప్రతి సంవత్సరం వేసవిలో జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ టోర్నమెంట్లో ఉన్న 10 జట్లు ఐపీఎల్ విజేతగా నిలవాలని ఎంతో కష్టపడతాయి. అలానే వీళ్ళ మధ్య జరిగే మ్యాచ్లను చూడడానికి కొన్ని వేల మంది అభిమానులు స్టేడియంకి వస్తే కొన్ని కోట్ల మంది టీవీలలో చూస్తారు. వీరితో పాటు కొన్నిసార్లు ఐపీఎల్ టీం యజమానులు కూడా వస్తారు. చాలామందికి ఐపీఎల్ టీం ఓనర్స్ అంటే షారుఖ్ ఖాన్, నీతా అంబానీ, ప్రీతి జింతా వీరి గురించి మాత్రమే తెలుసు. ఈ వీడియోలో ఐపీఎల్లో ఉన్న 10 టీంల యజమానుల గురించి తెలుసుకుందాం. నెంబర్ 10 కింగ్స్ 11 పంజాబ్. చాలామంది ఈ టీం ఓనర్ ప్రీతి జింతా అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ టీంకి ఒకరు కాదు, ఏకంగా 4 ఓనర్స్ ఉన్నారు. వారిలో ఒకరు డాబర్ కంపెనీ డైరెక్టర్ మోహిత్ వర్మన్. ఇతను అందరికన్నా పెద్ద వాటాదారుడు. వర్మన్కి కింగ్స్ 11 పంజాబ్ టీంలో 46% వాటా ఉంది. ఈ టీం మరో ఓనర్ బ్రిటిష్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ నెస్ వాడియా. ఇతనికి ఈ టీంలో 23% వాటా ఉంది. వీరి తర్వాతి వాటా బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా గారిది. ఈమెకు ఈ టీంలో 23% వాటా ఉంది. పంజాబ్ టీంకి 4వ యజమాని ఏపీజే సురేందర్ గ్రూప్ చైర్మన్ కరణ్ పౌల్. ఇతనికి ఈ టీంలో 8% వాటా ఉంది. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం ఓనర్షిప్ 2 కంపెనీల దగ్గర ఉంది. అవి జిఎంఆర్ గ్రూప్ అండ్ జేఎస్డబ్ల్యూ గ్రూప్. జిఎంఆర్ గ్రూప్కి ఈ టీంలో 50% వాటా ఉంది. జేఎస్డబ్ల్యూ గ్రూప్కి ఈ టీంలో మరో 50% వాటా ఉంది. 2008లో జిఎంఆర్ గ్రూప్ ఈ టీంని కొనుగోలు చేసింది. ఆ టైంలో ఈ టీం పేరు ఢిల్లీ డేర్ డెవిల్స్గా ఉండేది. 2008 నుండి 2017 వరకు ఈ టీం ఓనర్షిప్ జిఎంఆర్ గ్రూప్ దగ్గరే ఉంది. తర్వాత 2018లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ 550 కోట్లు ఖర్చు చేసి ఈ టీంలో 50% వాటా కొనుగోలు చేసింది. వీరిలో జిఎంఆర్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్లో పనిచేస్తుంది. అలానే జేఎస్డబ్ల్యూ గ్రూప్ స్టీల్ ఇండస్ట్రీలో పనిచేస్తుంది. నెంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్. చాలామంది ఈ టీం ఓనర్ షారుఖ్ ఖాన్ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే కోల్కతా టీం ఓనర్షిప్ 2 కంపెనీల దగ్గర ఉంది. వాటిలో ఒకటి షారుఖ్ ఖాన్ కంపెనీ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్. ఈ కంపెనీకి ఈ టీంలో 55% వాటా ఉంది. కోల్కతా టీం ఓనర్ అయిన మరో కంపెనీ మెహతా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. వీరికి కోల్కతా టీంలో 45% వాటా ఉంది. ఈ కంపెనీ చైర్మన్ బాలీవుడ్ హీరోయిన్ జూహీ చావ్లా గారి భర్త జై మెహతా. నెంబర్ 7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్లో ముంబై తర్వాత అత్యంత ఖరీదైన టీం ఆర్సీబీనే. 2008లో యునైటెడ్ స్పిరిట్స్ అనే కంపెనీ ఈ టీంని కొనుగోలు చేసింది. ఆ టైంలో యునైటెడ్ స్పిరిట్స్కి చైర్మన్గా విజయ్ మాల్యా ఉన్నారు. ఇప్పుడు యునైటెడ్ స్పిరిట్స్కి ఎండి అండ్ సిఇఓగా ఆనంద్ కృపాల్ గారు ఉన్నారు. అలానే
ఆర్సీబీ ఓనర్షిప్ కూడా ఈయనదే. నెంబర్ 6 రాజస్థాన్ రాయల్స్. ఈ టీం ఓనర్షిప్ ఎమర్జింగ్ మీడియా లిమిటెడ్ దగ్గర ఉంది. ఈ కంపెనీ ఓనర్ మనోజ్ బదాలే గారు. ఈయనకి ఈ టీంలో 65% వాటా ఉంది. మిగిలిన 35% వాటా లాల్చాంద్ ముద్రోజ్ గారితో పాటు మరికొంతమంది పేరుపై ఉంది. నెంబర్ 5 ముంబై ఇండియన్స్. ఈ టీం ఓనర్ ఎవరో చాలామందికి తెలిసే ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఓనర్షిప్ ముఖేష్ అంబానీ గారి కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ది. 2008లో ముఖేష్ అంబానీ గారు ఈ టీంని కొన్నారు. తర్వాతి కాలంలో ఈ టీం ఐపీఎల్లో సక్సెస్ఫుల్ టీమ్గా నిలిచింది. ముఖేష్ అంబానీ గారు వేరే పనులలో బిజీగా ఉండడం వలన ఆయన భార్య నీతా అంబానీ గారు ఈ టీం వ్యవహారాలు చూస్తూ ఉంటారు. నెంబర్ 4 చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టీంగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. సిఎస్కే ఓనర్షిప్ చెన్నై సూపర్ కింగ్స్ లిమిటెడ్ అనే కంపెనీది. ఈ కంపెనీ ఇండియా సిమెంట్స్ కంపెనీకి సబ్సిడరీ. అంటే సిఎస్కే టీం ఓనర్ కూడా ఇండియా సిమెంట్సే. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇండియా సిమెంట్స్ కంపెనీనే సిఎస్కే టీంకి ఓనర్గా ఉంది. ఈ కంపెనీ సిమెంట్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఓనర్ ఎన్ శ్రీనివాసన్ గారు. ఈయన గతంలో ఐసీసీకి చైర్మన్గా, బీసీసీఐకి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ టీం ఓనర్షిప్ సన్ నెట్వర్క్ కంపెనీది. ఈ కంపెనీ చైర్మన్ కళానిధి మారన్ గారు. 2008లో హైదరాబాద్ టీం ఓనర్షిప్ డక్కన్ క్రానికల్ లిమిటెడ్ అనే కంపెనీ దగ్గర ఉండేది. ఆ టైంలో ఈ టీం పేరు దక్కన్ చార్జర్స్గా ఉండేది. కానీ తర్వాతి కాలంలో దక్కన్ క్రానికల్ దివాలా తీయడంతో సన్ నెట్వర్క్ ఈ టీంని కొనుగోలు చేసింది. సన్ నెట్వర్క్ కంపెనీకి ఇండియాలో ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నాయి. 1993లో కళానిధి మారన్ గారు ఈ కంపెనీని స్థాపించారు. నెంబర్ 2 గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 2021 ఆగస్టులో 2 కొత్త టీంలని అనౌన్స్ చేసింది. అప్పుడు ఈ టీమ్స్ని కొనడానికి 22 కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించాయి. కానీ బేస్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉండడంతో కేవలం 6 కంపెనీస్ని మాత్రమే బీసీసీఐ అలౌ చేసింది. 2021 అక్టోబర్లో సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్ 5,625 కోట్లకి బిడ్ వేసి గుజరాత్ టైటన్స్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2022కి ముందు ఈ టీం కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని సెలెక్ట్ చేసుకున్నారు. తరువాత 2022 ఫిబ్రవరిలో ఈ టీం పేరుని గుజరాత్ టైటన్స్గా ప్రకటించారు. నెంబర్ 1 లక్నో సూపర్ జైంట్స్. సివిసి క్యాపిటల్ గుజరాత్ టైటన్స్ని సొంతం చేసుకుంటే ఆర్పిఎస్జి గ్రూప్ లక్నో సూపర్ జైంట్స్ని సొంతం చేసుకుంది. ఆర్పిఎస్జి గ్రూప్కి చైర్మన్ అయిన సంజీవ్ గోయంకా గారు 7,090 కోట్లకి బిడ్ వేసి ఈ టీంని సొంతం చేసుకున్నారు.
ఈయన 2016-2017 సీజన్స్లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ టీంకి ఓనర్గా కూడా పనిచేశారు.